ఓకే స్టార్ట్. నా పేరు షేక్ హుమైన్ బాషా అండి. అది బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఎలక్షన్లకు ముందు వాలంటరీ వ్యవస్థని అడగకుండానే హామీ ఇచ్చారు. ఆ హామీలు మళ్ళీ చెప్తున్నా, 5,000 జీతాన్ని 10,000 ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. వాలంటీర్లని ఒక జాబ్ చార్ట్ విధి విధానాలు ఇచ్చి మీకు మేము ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చి వాలంటీర్ల వ్యవస్థని ఒక ఓటు బ్యాంకుగా వాడుకొని ఈరోజు ఈ గవర్నమెంట్ 2,60,000 మంది ఇంటూ కుటుంబ సభ్యులు యావరేజ్గా వేసుకున్న 10 లక్షల ఓట్లు కొల్లగొట్టి వాలంటీర్ వ్యవస్థకి ఉరితాడు బిగించిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఒక్క ఎన్డీఏ గవర్నమెంటే. అలాగే వాలంటీర్లని మీరు వాలంటీర్లే కాదని చెప్పడం ఈ ప్రభుత్వం హేమమైన చర్య. మేము వాలంటీర్లు కాకపోతే నువ్వు గుడిమేర బాబుకి ఎట్లా వాడుకున్నావు? ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా సిగ్గుండాలా? ఆ విధంగా విజయవాడ అల్లకొల్లాలం అవుతుంటే 10 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత దిగొచ్చి రాజీనామా చెయ్యని వాలంటీర్లని అక్కడ కలెక్టర్లు అక్కడ కమిషనర్ల చేత డ్యూటీలు చేయించుకున్నా ఈ చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుందండి? మీకు మమ్మల్ని వాడుకున్నారు కదా, మేము వాలంటీర్లు కాదన్నావే, ఇది న్యాయమేనా? ఈ బిడ్డే పుట్టలేదు, ఈ బిడ్డకి పేరు ఎలా పెట్టాలని చెప్పి మండలిలో మంత్రి మాట్లాడతాడు. ఆయన ఏమండి మంత్రి గారు, ఈ బిడ్డ పుట్టకపోతే నువ్వు హామీ ఎట్లా ఇచ్చావు 10,000 ఇస్తానని? ఈ బిడ్డ పుట్టకపోతే ఈ బిడ్డకి ఉద్యోగ భద్రత ఎట్లా ఇస్తానన్నావు? అసలు బిడ్డే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఎట్లా ఇచ్చాడు? 5,000 ఎట్లా ఇచ్చాడు? ఈ బిడ్డకి CFMS ఎట్లా ఇచ్చింది? ఈ బిడ్డ 10 సేవ ఏ విధంగా చేసింది? కరోనాలో ఈ బిడ్డ ఏ విధంగా చేసింది? మళ్ళీ బిడ్డ ఎవరండి చెప్పు? తండ్రి గారి స్థానంలో ముఖ్యమంత్రి గారు మీరు ఈ విధంగా చూస్తా ఈ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడకపోవడం దారుణం. మీరు చెప్పకపోతే మంత్రి గారు మాట్లాడతారా? మీరు చెప్పకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా? ఇది టెక్నికల్ ఇష్యూమా? ఏమి ఇది కంప్యూటరా? ఇది రోబోనా? ఇది టెక్నికల్ ప్రాబ్లం అయితే మేము రోబోలు అయితే చెప్పు సరి చేయడానికి. మేము వాలంటీర్లు అండి, నీ మనుషులమే. గతంలో మీ కొడుకుని నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారిని గెలవకుండానే మీరు మంత్రి పదవి ఇచ్చారే. పని చేసినా మా ఉద్యోగం అడగడం తప్ప మీరు మంత్రి పదవిలో ఉండొచ్చు, మీరు జీతాలు తీసుకోవచ్చు. వాలంటీర్లు ఎవరు జీతాలు తీసుకోకూడదు. ఒక్కసారి డ్రామా ఆ బిడ్డ చూడండి, 9 నెలల గర్భవతి, 9 నెలల గర్భవతి. ఆ పసిబిడ్డని పట్టుకొని వర్షంలో కూడా ఎందుకు వచ్చారండి? ఈరోజు ఆ కుటుంబం గడవడానికి ఈ 5,000 ఒక భరోసా. తాగుబోతు భర్తలతో వాలంటీర్ మహిళ అక్కమ్మ చెల్లెలు వాళ్ళకు నరకయాతన అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యోగం ఇస్తే ఆ పిల్లల పోషణ కోసం మేము ఈ ఉద్యోగంలో ఉంటే మీరు వచ్చి వాలంటీర్ కాదంటారా? ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి నిరుద్యోగులని ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి ఉద్యోగాలు పీకేసి మీరు నిరుద్యోగులుగా చేస్తుంటే ఆత్మహత్యలమే మా శరణ్యం, డ్రగ్సే మా శరణ్యం. బాధలు పడి ఏమేమి చేసుకుంటారు మీరు? డ్రగ్స్ నిర్మూలన అన్నారు, ఏ విధంగా చేస్తారు? ఉద్యోగాలు ఇస్తే మొత్తం పోతాయి, ఉద్యోగాలు ఇస్తే ఆత్మహత్యలు పోతాయి. ఉన్న ఉద్యోగాలే పీకేసిన మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? ఎవరైనా నమ్మడానికి ఉన్నామా? మీ మాటలు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎవరు నమ్మరు. మేము మీ మాట నమ్మి మిమ్మల్ని గెలిపించుకుంటే వాలంటీర్లకు ఉరితాడు బిగించిన మిమ్మల్ని ఎప్పటికీ వాలంటీర్లు క్షమించరు. ఇప్పటికైనా మీరు మీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మారి వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తే మాకేం అభ్యంతరం లేదు. కొనసాగిస్తే పాలాభిషేకమే, లేదంటే మీరు చూస్తారు వాలంటీర్ల యుద్ధం ఏ విధంగా ఉండబోతుందో.